Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English Word. How are you, my dear friends? I hope you are doing your job good and you are preparing well for your public examinations. In this victory, we have already discussed from question number 1 to question number 12 successfully, and we had discussed about in the 13th bit the first question which begins with the given words also, and today's video we are going to know how the sentence can be rewrite by using not only and but also. And instead of get ready, my dear friends, to enter the video, and today's topic is how to write and how to rewrite sentences with using not only and but also. It comes under question number 13 as the second question in the 13th bit. Okay, friends, and in this sentence we have to first came to know how the words have to be replaced in the sentence. And here not only but also is a correlative conjunctions, and it's used to emphasize two related ideas, my dear friends. It helps make a sentence more formal and expressive. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి ఏం చేస్తుందంటే కంజంక్షన్గా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి కంజంక్షన్ అంటే ఇది సహభాగితమైంది అంటే ఏంటి, కోరిలేటివ్, ఈ ఒకదానితో ఒకటి సంబంధమైనటువంటిది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ వచ్చిందంటే ఆల్టర్నేట్గా దానికి వెంటనే బట్ ఆల్సో అనేది ఆ వాక్యంలో మనం వాడాల్సి ఉంటుంది. ఓకే, మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది అసలు యాక్చువల్గా దీన్ని ఎందుకు వాడతాం మనము అంటే ఆ వాక్యానికి ఒక సంపూర్ణమైనటువంటి ఐడియాని ఇస్తుంది, దానికి సంపూర్ణత్వాన్ని కలుగజేస్తుంది. మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాక్యంలో దీని స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనే ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఏ వాక్యంలో ఇది వాడాల్సి వచ్చినా మనము ఈజీగా సులువుగా జీవితాంతం మీరు ఏ ఎగ్జామ్లో అయినా కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేయవచ్చు. చూడండి, ముందు స్ట్రక్చర్ ఏంటి, నాట్ ఓన్లీ అనేది మనం ఫస్ట్ ఐడియాకి వాడాలి, బట్ ఆల్సో అనేది సెకండ్ ఐడియాకి వాడాలి. అండ్ దీనికి రూల్ ఏంటి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోకి మనం రూల్ నౌన్తో కనుక వాడితే వితౌట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో చూడండి ఎలా వాడచ్చు దీన్ని. హీ లైక్స్ కాఫీ అండ్ టీ అని ఉంది, అంటే అతడికి కాఫీ ఇష్టము, టీ కూడా ఇష్టము. అంటే ఏంటి, రెండు ఇష్టం ఉన్నాయి. మరి దీనికి మనం బట్ ఆల్సో అనేది ఎలా రాయాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి, హీ లైక్స్ నాట్ ఓన్లీ కాఫీ బట్ ఆల్సో టీ. హీ లైక్స్ ఇక్కడ మనం నౌన్ వాడలేదు కానీ ప్రొనౌన్ వాడాము. ఇన్ కేస్ అది నౌన్ ఉన్నా మనం సేమ్ రూల్ని ఇక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. ఏమంటున్నాం, అతడికి రెండు వస్తువులు ఇష్టం, ఏంటి, కాఫీ ఇష్టము, టీ ఇష్టము. అలా అనేకంటే ఏం చేస్తాం మనము, హీ లైక్స్ నాట్ ఓన్లీ కాఫీ బట్ ఆల్సో టీ. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇదే ఐడియాతో మనము విత్ వర్బ్స్ ఉంటే కనుక, ఇది నౌన్స్తో అయితేనేమో ఇలా తీసుకున్నాం. ఒకవేళ వర్బ్స్ ఉన్నాయనుకోండి ఆ సెంటెన్స్లో, అప్పుడు ఎలా వాడాలి ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సోని. ఎగ్జాంపుల్ చూడండి, షీ రైట్స్ స్టోరీస్ అండ్ రీడ్స్ బుక్స్. ఆమెకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి రెండు క్రియల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకటేమో రాయడము, రెండోదేమో చదవడము. మరి దీన్ని ఎలా వాడతాము చూడండి, షీ నాట్ ఓన్లీ రైట్ స్టోరీస్ బట్ ఆల్సో రీడ్స్ బుక్స్. అర్థమైంది కదా, అక్కడ ఏమో నౌన్స్కి ఫస్ట్ నౌన్కి ఒక ఐడియా, సెకండ్ ఐడియాతో పాటు ఇంకొక మనము నాట్ ఓన్లీ అనే దానికి ఒకదానికి, బట్ ఆల్సో అనేది ఇంకో నౌన్కి వాడాము. ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఐడియాకి నాట్ ఓన్లీ, సెకండ్ వర్బ్కి బట్ ఆల్సో అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. చూడండి ఏమంటున్నాం, షీ నాట్ ఓన్లీ రైట్స్ స్టోరీస్ బట్ ఆల్సో రీడ్స్ బుక్స్. క్లియర్ ఫ్రెండ్స్. మరి ఇంతే కాకుండా దీనికి సంబంధించి మనం వర్బ్ అని కాకుండా ప్యారలల్ స్ట్రక్చర్ అనేది చూసుకుంటే కనుక ద వర్డ్స్ ఆర్ ఫ్రేసెస్ ఆఫ్టర్ నాట్ ఓన్లీ అండ్ బట్ ఆల్సో షుడ్ బి ఇన్ ద సేమ్ గ్రామటికల్ ఫామ్. నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ ఏ ఉన్నా వాటిలో మనం ఏం చేస్తామంటే సేమ్ ఫామ్లో ఉంటాయి. జస్ట్ వీటిని ఏం చేస్తాము, నౌన్ ఉంటే దాంట్లో రెండు రకాల నౌన్స్ కనుక వాడబడి ఉంటే, రెండు రకాల ఐడియాస్ కనుక వాడబడి ఉంటే ఆ రెండు రకాల ఐడియాస్లో మొదటి దానికి నాట్ ఓన్లీ అనేదాన్ని, రెండో దానికి బట్ ఆల్సో అనేదాన్ని కూడా మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. రెండో చూడండి, వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ద వర్బ్ షుడ్ మ్యాచ్
ద సబ్జెక్ట్ కరెక్ట్లీ. ఎప్పుడు కూడాను వర్బ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ అనేది మీరు వర్బ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి క్లియర్ ఐడియా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియోస్లో ఒకసారి చూసుకోండి. దానికి సంపూర్ణంగా దానిపైన ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. అండ్ emphasis, it adds emphasis to both ideas, showing they are equally important. దీన్ని వాడడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వాక్యంలో ఉన్నటువంటి రెండు వేరువేరు ఐడియాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతను మనము ఇక్కడ ఆపాదించడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తులో గమనంలో పెట్టుకోవాలి. అర్థమైంది కదా? అండ్ ఇక్కడ మనము రిరైట్ సెంటెన్స్ విత్ నాట్ ఓన్లీ అనేది ఏమంటున్నాము, వీటిని మనం ఎప్పుడు కూడాను ఒక కరెక్ట్ క్లియర్ ఐడియాలో మనం గుర్తుపెట్టుకుని ఈ రెండిటిని సమాన ప్రాధాన్యతతో ఇచ్చేటటువంటి అంశాలలో ఒకే నౌన్కు సంబంధించిన రెండు వేర్వేరు ఐడియాస్ని మనము ఒకటే వ్యక్తికి సంబంధించిన ఉన్నప్పుడు వీటిని వాడతాము. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద వీడియో. And I hope you are preparing well for your public examinations. Instead of that, you have to go through over your subject and be careful whenever you are preparing your notes and whenever you are planning your schedule. The time management is very important, and concentrate on your related topic only. Unnecessarily don't go and don't run along with all the unnecessary material or unnecessary things. Just go through along to your academic books and follow your teachers instructions. They are very well experienced and very well knowledgeable persons about your subject, so be follow their ideas. And I hope in all your schools you are having a special classes about your particular subject to in the sake of public examinations. So instead of that, whenever you have to, don't forget to take a proper rest and take a healthy food and follow all the healthy tips. And in our next video we will be discuss about question tag. It also comes under 13th bit in the third question, how to use the question tag. In this video we will be clearly get a clear idea about this question tags. And don't forget to your hard work, be confident, and your success is in your work, and you can be get a good marks in your public examinations. And don't forget to subscribe my video, and thank you for watching. We will be meet with you in our next video. Until then, take care. Goodbye.